ఎస్ ఇవాళ సాయంత్రం 6:45 ఈ కారులో మంటలు చెలరేగినట్టు చెప్తున్నారు. మనకు ఆ విజువల్స్ చూస్తే అది సాధారణమైనటువంటి కారు పేలులాగా అయితే కనపట్లేదు. పోలీసులు నిఘా వర్గాలు ఇంకా స్పష్టతనివ్వకపోయినప్పటికీ భారీగానే పేలుడు సంభవించింది. దాదాపు 5-6 కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఈ పేలుడు సంభవించింది. సాయంత్రం సహజంగా రద్దీ ఎక్కువ ఉంటుంది. మెట్రో స్టేషన్లోకి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా భారీగా ఉండే పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పరిస్థితి అయితే అదుపులో ఉంది. మంటల్ని దాదాపు 5 ఫైర్ ఇంజన్లు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. పేలుడు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. స్పెషల్ సెల్ టీం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నది. నిన్న ఉగ్రవాదుల అరెస్టు జరిగింది, ఈరోజు ఈ బ్లాస్ట్ జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ని అయితే పోలీసులు క్షుణ్ణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.